ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కి బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ని విచారించేందుకు ఈడీకి కేంద్ర హోంశాఖ అనుమతిచ్చింది. ప్రజా ప్రతినిధుల్ని విచారించేందుకు ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. కేజ్రీవాల్ ని విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఓకే చెప్పడంతో కేంద్రం చర్యలు తీసుకుంది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్ ని ఈడీ ప్రధాన నిందితుడిగా పేర్కొంది. వైపు ఢిల్లీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న టైంలో కేజ్రీవాల్ కి ఇదొక బిగ్ షాక్ గానే చెప్పొచ్చు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బిగ్ షాక్ తగిలిందనే మనం చెప్పుకోవాలి. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ని విచారించేందుకు ఈడీకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. ప్రజా ప్రతినిధుల్ని విచారించేందుకు ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టును గతంలో దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చింది. కేజ్రీవాల్ ని విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఓకే చెప్పడంతో కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ మనీ లాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ బెయిల్ పై విడుదలై బయటున్నారు. ఈ టైంలో ఈ తీర్పు ఒక బిగ్ షాక్ గానే చెప్పొచ్చు. మరోవైపు ఢిల్లీలో ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతున్న వేళ ఈ తీర్పు కొంత ఇబ్బందిని కలిగించే దిశగానే చెప్పొచ్చు. ఈడీ ప్రధాన నిందితుడిగా పేర్కొంటుంది ఈ కేసులో కేజ్రీవాల్ని. ప్రస్తుతం కేజ్రీవాల్ బెయిల్ పై విడుదలై ఉన్నారు. ఓవైపు ఎలక్షన్లోకి సమయం దగ్గర పడుతున్న టైంలో ఇదొక బిగ్ షాక్ గా కేజ్రీవాల్ కి చెప్పొచ్చు.